సోది చెప్పటానికి పల్లెటూరులో తిరుగుతుంటారు. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, అలాగా సోది చెప్పటం ద్వారా డబ్బులు బాగా సంపాదించేవారు ఈమెను అడ్డం పెట్టుకొని యజమానులు. అయితే ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టారు, వాళ్ళ లాభం పోయిందని ఇప్పుడు పౌలు శీల మీద కోపంతో వాళ్ళిద్దరిని పౌలు శీలలో మంచి చేశారు. మంచి చేస్తే వీళ్ళు మంచి చేసి ఎప్పుడు మంచి చేశారో, ఈ పౌలు శీల మంచి జరిగినప్పుడు ఆ ఐదవడికి వాళ్ళకి లాభము పోయింది కదా, అందుకని ఈ పౌలు శీలని మరి బాగా కొట్టి వస్త్రాలు లాగేసి ఆ నడి రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్ళారు. ఎవరికి? మేలు చేసిన పౌలుకి శీలకి. నా వైపు చూడండి. మేలు చేసిన పౌల్ని శీలను బాగా కొట్టారు. నేను అంటాను, క్రైస్తవుడంటే శ్రమల గుండా వెళ్ళినప్పుడు అది బత్తు కాదు మనకు బయటపడుతుందండి. నిజమైన బత్తి ఏమవుతుందంటే, మీరు ఆలకించండి, శ్రమల్లో నీ బత్తి తెలుస్తుంది. నువ్వు నిలబడతావో పడిపోతావో తెలీదు. ఆమేన్. 40 రోజులు ఉపవాసాలు జరుగుతున్నాయి. సాతానుడు ఎలాగ శోధిస్తాడో అన్ని రీతుల్లోనే నిన్ను శోధిస్తాడు. అన్ని రీతుల్లోనే సాతానుడు శోధిస్తూ ఉంటాడు. అయితే ఎంత శోధించినా కానీ నువ్వు నిలబడే నిజమైన క్రైస్తవుడిగా నువ్వు ఉండాలి. చాలామంది క్రైస్తవులు నేను చూశాను, వాళ్ళు మేలు జరిగితేనే దేవుడు, కీడు జరిగితే దేవుడు కాదంటారు. కానీ మన నిజమైన క్రైస్తవులుగా ఉన్నప్పుడు పౌల్ని శీలని నడి రోడ్డు మీద ఈడ్చుకుని వెళ్ళిపోయారు. మాయిదవుడు వారు వస్త్రాలు లాగేశారు, బెత్తాలతో కొట్టారు, బాగా కొట్టారు. కొట్టి చెరసాలలో నాయకుడికి అప్పచెప్పారు. చెరసాల నాయకుడికి అప్పచెప్తే చెరసాల నాయకుడు ఏం చేశాడంటే, చెరసాల నాయకుడికి ఆజ్ఞాపించింది ఏంటో తెలుసా? వీళ్ళని జాగ్రత్తగా కాపలా కాయాలి, నువ్వు జాగ్రత్త అంటే ఇలా తప్పించుకోవడానికి వీలు లేదు. నా వైపు చూడండి, ఏమాత్రం తప్పించుకోవడానికి వీలు లేదు. ఈ చెరసాల నాయకుడికి అప్పచెప్పినప్పుడు చెరసాల నాయకుడు వీళ్ళని ఏం చేశాడంటే మెడపెట్టి గెంటాడు, పౌల్ని శీలని. రెండోది తాళ్ళెట్టేసి కట్టేశాడు. తాళ్ళెట్టి బాగా కట్టేశారు. కట్టేసిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? నిజమైన క్రైస్తవుడు అంటే ఎలాగుంటాడనేది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడి నుంచి పరిశుద్ధాత్ముడే నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీ జీవితం ఎలాగుంటుంది, నీ బ్రతుకు ఎలాగుంటుంది? పౌలు శీలకే వచ్చే శ్రమలు నీకు వస్తే నువ్వు సంఘంలో నిలబడతావా, కొట్టుకొని పోతావా? పౌలు శీలకు వచ్చే చూడండి అవమానాలంటే బట్టలు లాగేసి వాళ్ళని అవమానపరిచారు. పౌలు శీలకి చూడండి బెత్తాలతో బాగా కొట్టారు. పౌలు శీలని మెడపెట్టి గెంటేశారు. ఎంత అవమానం జరిగినా, ఇన్ని దెబ్బలు తిన్నా, ఎంత చూడండి బాధ భరించలేకపోయినా ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఈ దెబ్బల వైపు చూడాలా, ఈ అవమానాల వైపు చూడాలా, ఈ నిందల వైపు చూడాలా, ఈ కష్టాల వైపు చూడాలా? ఈ బాధను తట్టుకోలేకపోతున్నామే, ఇదేమిటి అని కొట్టిన వాళ్ళని చాలామంది క్రైస్తవుల్ని మనం దేవుడి బిడ్డలు అనుకున్న వాళ్ళు మనం చూస్తాము. చాలామంది కొట్టిన వారిని కొట్టేవారిని చూస్తున్నాము. ఒకవేళ నీకు ఏదన్నా అవమానం జరిగితే నువ్వు వాళ్ళని తిడుతున్నావు, వాళ్ళని అవమానపరుస్తున్నావు, వారిని హేళన చేస్తున్నావు. చాలా చూడండి దూషణకరమైన మాటలు మాట్లాడతాం. ఏదేంటి ఆ టైంలో
కానీ నిజమైన క్రైస్తవుడు, దేవునికి ఇష్టమైన క్రైస్తవుడు, దేవుని కుమార్తెగా నువ్వు ఉంటే, దేవుని కుమారుడుగా నువ్వు ఉంటే, ఈ 40 రోజుల్లో నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే, సాతాను స్వరూపం పోవాలి, యేసయ్య స్వరూపంలోకి నువ్వు రావాలి. లోక సంబంధమైన మాటలు విడిచిపెట్టాలి, దేవుని సంబంధంగా నువ్వు ఉండాలి. ఆ పౌలు శీల మీద ఉన్న ఆత్మ, ఆ పౌలు శీలను బలపరిచిన దేవుడు, ఆ పౌలు శీలకు తోడుగా ఉన్న దేవుడు ఈరోజు మన సంఘాన్ని కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు ఆ దేవుడే స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. ఈ 40 రోజుల నుంచి అనేక మంది సొంత గృహాలు మీరు కొనుక్కుంటున్నారు. ఇది నేను చెబుతులేదు, దేవుని ఆత్మ నీతో స్పష్టంగా మాట్లాడుతుంది. ఇప్పుడు మనం సంతానం లేని బిడ్డల కొరకు ప్రార్థన చేశాము. వారి గర్భాలు దేవుడు తెరుస్తున్నాడు, తెరిచాడు. మీరు ఇటు అటు అల్ప విశ్వాసం కలిగి ఉండకు. నీ దేవుని ఆత్మ వల్ల ఆ కార్యము జరుగుతుంది. దేవునికి అసాధ్యం కానిది ఏదన్నా ఉందా? లేదు. నువ్వేమి దిగులు పడకో, అల్ప విశ్వాసం కలిగి ఉండొద్దు. నీ దేవుడికి నీ ధూపమంతా పరలోకం చేర్చబడ్డాది, నీ ఏడుపంతా దేవుడి దగ్గరికి చేర్చబడ్డాది. నువ్వు కన్నీటితో ఏడ్చావు ఇప్పుడు వరకే. సంతోషమైన ఆనందాలతో ఇక్కడి నుంచి నువ్వు ఉంటావు. నీకు 10 రోజుల శ్రమ, తర్వాత నీవు ఆనందంతో ఉంటావు. అందుకే కన్నీటితో మనము ఏడుస్తుంటుంటే సంతోషమైన ఆశీర్వాదం అనే పంట ఈరోజు నుంచి నువ్వు కోసుకుంటావు. బాధపడకు. దేవుడు అన్యాయస్తుడు కాదు. కార్యం జరుగుతులేదని అనుకోవద్దు. కార్యం చేస్తాడు. ఆయన సమయం ఒకటి ఉంది. ఆయన అనుకునే సమయంలో జరగటము అది మనకు మేలు. అది మనకు మేలు. ఎందుకు తెలుసా? ఆయన ఎప్పుడు చెయ్యాలో, ఎలా చెయ్యాలో ఆయనకు బాగా తెలుసు. కొందరు అంటారు, అయ్యా మా కొడుకుకి ఒక బైక్ ఒకటి ఇయ్యయ్యా అని ప్రార్థన చేస్తారు. నేను అంటాను, బైక్ ఇస్తాడో, బైక్కి పెట్రోల్ ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. నేను అంటాను, నీ కొడుకు తన కాళ్ళ మీద నిలబెట్టి నా దేవుడు అప్పుడు బైక్ ఇస్తాడు. బైక్కి పెట్రోల్ కావాల్సిన ధనం కూడా ఇస్తాడు. ఆమేన్. దేవుడు ఎప్పుడు ఎలాగవ్వాలో, ఏ విధంగా అవ్వాలో, ఏ టైంలో అవ్వాలో అంత ఎరిగిన సర్వశక్తిమంతుడు ఆయన. నేను అంటాను, నేను అనుకునేది యేసు నామములో జరగొద్దయ్యా అంటాను. నేను అంటాను, ఆయన అనుకునేది జరగాలని నేను కోరుకుంటాను. నువ్వు కొంచెం ఆలోచిస్తావు, ఆయన భూమికి ఆకాశానికి ఎంత ఉందో అంతగా నీ గురించి నా దేవుడు ఆలోచిస్తాడు. నీవు అనుకునేది కరెక్టా? ఆయన అనుకునేది కరెక్టా? ఆయన అనుకునేదే కరెక్టు. ఎందుకంటే నువ్వు అడిగితే ఇంత అడుగుతావు, నువ్వెంత అడిగితే చూడు నువ్వెంత అడుగుతావు, నా దేవుడు నీకు అంత ఇస్తాడు. అది కావాలి. నీ చేతులు ఎంత ఉంటాయి? ఆయన చేతులు ఆకాశాలు మహాకాశాలు పట్టజాలని చేతులు అవి. ఆయన అనుకునేది, ఆయన చిత్తానికి ప్రతీది అప్పచెప్పండి. కానీ ఇది చేసే, అది చేసే అని అనుకో. చేస్తాడు. చేయమన్నప్పుడు చేస్తాడు. ఎప్పుడు చేస్తాడో ఆయన చేసే వరకు కనిపెట్టుకో. అది అద్భుతంగా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు, మనుషుడు అన్యాయస్తుడు, మనుషుడు స్వార్థపరుడు, మనుషుడు కపటం కలిగినవాడు, మనుషుడు వారవలేనోడు. మనుషుల్లో అన్ని బలహీనతలు ఉన్నాయి. ఏ బలహీనత లేనోడు మంచోడు ఎవరండి? దేవుడే. భూమి మీద ఒక్కడు మంచోడు లేడండి. మంచోడు చూడని ఎవ్వరు లేరు భూమి మీద. మంచోడు అన్నవాడు ఎవడండి? దేవుడు ఒక్కడే. ఆ మంచోడు నువ్వు తోచేస్తున్నా, నీ అంట పడుతున్నాడు, అంతకంటే మంచోడు ఎవరండి? తల్లి తన బిడ్డను, తండ్రి తన బిడ్డలు విడిచిపెట్టేస్తారు కొంతకాలానికి. ఆమేన్. ఒక మాట మీరు అర్థం చేసుకోండి. అమ్మ నా వైపు చూడండి. కొంతమంది తల్లులు ఉన్నారే,
వారి బిడ్డలు కంటారు కానీ వాళ్ళ బిడ్డలు మొయ్యలేరండి. మొత్తనారా? నేను చూస్తాను కొంతమందిని వాళ్ళ బిడ్డల్ని అయ్యేటప్పటికి చూడండి భర్తకు అప్పు చెప్పేస్తారు. పిల్లలు నువ్వెత్తుకో, బాబు నువ్వెత్తుకో, పాప నువ్వెత్తుకో అని చూడండి పిల్లలు వీళ్ళకే బరువు అయిపోతున్నారు. నేను అంటాను, మన పిల్లల్ని ఒక మాట ఎంతకాలం ఎత్తుకుంటావు చెప్పు? ఎంతకాలం ఎత్తుకుంటావు? 1 సంవత్సరం. ఆమేన్, హల్లెలూయా. మా అంటే ఎక్కువ ఇష్టమైతే, ముద్దు ఎక్కువైతే ఇష్టం ఎక్కువైతే 2 సంవత్సరాలు. 3వ సంవత్సరము ఎత్తుకుంటావా? మమ్మీ నన్ను ఎత్తుకో, డాడీ నన్ను ఎత్తుకో. ఒరే ఎంతకాలం ఎత్తుకోరు దున్నపోతా, ఇంకా నడుస్తున్నా కదా అని మన ఈ హైటెక్ లెవెల్లో ఈ పట్టణంలో ఉన్న వాళ్ళు నిజంగా అంత మొయ్యలేరేమో అనుకుంటాను నేనైతే. ఆమేన్. పల్లెటూరులో ఉన్న వాళ్ళైతే ఇటు ఒక భుజం మీద ఒక పిల్లోడిని, ఈ భుజం మీద ఒక పిల్లోడిని, అవసరమైతే 3 అయితే వెనక చాంక ఈపు మీద ఒకడు మోసుకొని వెళ్ళిపోతారండి. యేసునామములో 3 ఇప్పుడు మీరు మోతారా? చెప్పండి అమ్మా. హల్లెలూయా. ఎందుకు కన్నామరా నాయన? ఒకడొద్దు, 2 ముద్దు. ఆమేన్. ఆ కాలంలో ఎంతోమంది పిల్లలు ఉన్నారు, అయినా ప్రేమతో సహనంతో అలా పెంచుకుంటూ వచ్చారు. ఈ కాలంలో అసలు అయితే దేవుని స్తోత్రం, ఆమేన్, అంత భారం కలిగి మనము పెంచలేకపోతున్నాం. నిజంగా కదండి. ఎందుకంటే నేను ఒక మాట, మన పిల్లలు 2 సంవత్సరాల తర్వాత, మన పిల్లలు 3 సంవత్సరాల తర్వాత మీరు ఆలోచించండి, మనకు భారం అయిపోతారండి, మనకు భారం అయిపోతారు. కానీ మన దేవుడు చెబుతున్నాడు, ముదిమి వచ్చే వరకు ఎత్తుకునేవాడు నేను అన్నాడు. అబ్బా, ఎంత ప్రేమ ఉంది నీకు, నీ మీద, మీ అందరి మీద, భూమి మీద ఉన్న సర్వ మానవాళి మీద. అందరూ ఆయన కూతుర్లమే, అందరం ఆయన కొడుకులమే. ఆయన ప్రేమించినట్లు యేసునామంలో మనం ప్రేమించలేకపోతున్నాం. అందుకే మనము ప్రేమించేవారుగా మనం ఉండాలని దేవుని ఆత్మ నీతో మాట్లాడుతుంది. అందుకే చూడండి, కన్న తల్లి తన బిడ్డను విడిచిపెట్టేస్తుంది, కన్న తండ్రి కూడా తన బిడ్డను విడిచిపెట్టేస్తున్నాడు. అందుకే దేవునితో నువ్వు సావాసం చేస్తే నీ ప్రేమ ఎక్కువ అవుతుంది, నీ సహనం ఎక్కువ అవుతుంది, నీ ఓర్పు ఎక్కువ అవుతుంది, నీ బలం ఎక్కువ అవుతుంది, నీ శక్తి కూడా ఎక్కువ అవుతుందని పరిశుద్ధాత్ముడు తేటగా చెబుతున్నాడు. ఇప్పుడు రండి, ఇక్కడ నిజమైన క్రైస్తవుడు ఎలా ఉంటాడో అన్యుల్లాగా ఉండకూడదు, నిజమైన క్రైస్తవుడిగా నిలబడాలి. యేసులో ఉన్న గుణలక్షణాలన్నీ సంఘము ఈరోజు పొందుకుందునుగాక. యేసులో ఉన్న గుణలక్షణం ఏంటి? యేసుకేముంది? ఓర్పు ఉంది. యేసుకేముంది? సహనం ఉంది. యేసుకేముంది? ప్రేమ ఉంది. యేసుకేముంది? త్రోసేసిన చూడండి, కొట్టేసిన యేసుని ప్రేమించి చూపించాడు యేసు. ఆ ప్రేమే, ఏ ప్రేమ? యేసు ప్రేమే పౌలు శీల మీద ఉందండి. మరి అదే ప్రేమ నీ మీద ఎందుకు ఉండదు? అదే ప్రేమ నీ భార్య మీద ఎందుకు ఉండదు? అదే ప్రేమ నీ పిల్లల మీద ఎందుకు ఉండదు? ఎన్ని మేలులు చేస్తున్నాడో, ఎన్ని ఉపకారాలు చేస్తున్నాడో. అప్పటికప్పుడే సాక్ష్యం పొందుతాము, అప్పటికప్పుడే మళ్ళా మనము ఆయన ప్రేమను మర్చిపోతున్నాం. అలా మర్చిపోకూడదు, ప్రేమించి చూపించాలి. దేవుణ్ణి నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావు అంటాకే, నువ్వు నిజమైన క్రైస్తవుడు అంటాకే దేవుల్లో ఉన్న గుణలక్షణాలు నీలో ప్రజలు చూడాలి. ఆమేన్. నీ భార్య మారింది, ఆమేన్. నీ భర్త మారాడు, నీ పిల్లలు మారారు అనేది ఈరోజు నువ్వు క్రియగా నువ్వు చూడాలి.
ఎలాగ మనము దేవుని ప్రేమను ఎలా చూపిస్తామంటే ఇక్కడ పరిశుద్ధాత్మ చెబుతున్నాడు, పౌలు శీలని బాగా కొట్టి బొండాలతో బిగించి తాళ్ళతో బిగించి అయ్యేటప్పటికి బాగా కొట్టి ఈ పంత చిట్లిపోయింది, ఈ పంత రక్తం కారుతుంది. ఎంత బాధ అంటే అంత బాధ. మనకి చూడండి చిన్న గొప్పు తగిలితేనే తట్టుకోలేం, చిన్న రాయి తగిలితేనే తట్టుకోలేం, ఎక్కడన్నా చిన్న పొరపాటున పడిపోతేనే ఆ రోజంతా ఇంకా ఆ రోజు ప్రార్థన ఉండదు. బాబోయ్ నొప్పి, అమ్మో నొప్పి, బాబో నొప్పి అంటాం. దేవుణ్ణి ప్రార్థన చేయటము మర్చిపోతాం. ఇప్పుడు జాగ్రత్త ఆలకిద్దాం. పౌలు శీలను కొట్టితే బొండాలతో బిగించి చాలా బాధ పెట్టిన, చూడండి, బాధ పెట్టిన వారిని గురించి వారు దూషించలేదు, బాధ పెట్టిన వారిని చెప్పించలేదు, బాధకు బదులుగా ప్రార్థన చేస్తున్నారండి. ఇలా బాధ పెట్టేవారిని చెప్పించలేదు, కానీ ఆ బాధలోనే ప్రార్థన చేస్తున్నారు, ఆ బాధలోనే స్తుతిస్తున్నారు, ఆ బాధలోనే దేవుడికి ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన చూస్తున్నారు. అంటే వాళ్ళ దెబ్బల కంటే ప్రార్థన ఎంతో గొప్పది. నీకు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని అప్పులున్నా, నువ్వు మొయ్యలేని భారము నీ తల మీద ఉంది. ఎన్నో సమస్యలు నీకు చుట్టుముట్టుకున్నాయి. ఈ చుట్టుముట్టుకున్న సమస్యలు తొలగిపోవాలంటే, ఈ చుట్టుముట్టుకున్న ఇబ్బందులు తొలగిపోవాలంటే, ఈ చుట్టుముట్టుకున్న చూడండి సమస్యల్లోంచి నువ్వు బయటపడాలంటే ఎవరు నిన్ను బయటపడేయరండి. నేను అంటాను, నీ చుట్టాలు ఉన్నారే, నీతో స్నేహం చేస్తున్న వాళ్ళు ఉన్నారే, వాళ్ళు కూడా ఇవన్నీ బంధకాల్లో నుంచి నిన్ను బయటపడేస్తారని నువ్వు అనుకుంటావు. వద్దు, ఎవరు బయటపడేయరు. ఎవరికి అంత ప్రేమ లేదండి, ఎవరు సహాయం చేయరండి. ఏదో సహాయం చేస్తారని అటు చేతులు ఎత్తుతున్నావు, ఇటు చేతులు ఎత్తుతున్నావు, వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూస్తున్నావు. కానీ నేను అంటాను, నువ్వు దేవుడి మీద ఆధారపడు. ఆయన నీకు తండ్రి, ఆయన నీకు దేవుడు. నేను అంటాను, ఇక లోక తల్లిదండ్రులు వాళ్ళకున్న దాంట్లో ఇస్తారేమో, కానీ వాళ్ళకి లేనిది వాళ్ళు ఎవరో. ఆమేన్. కానీ నా దేవుడు తన సర్వం ఇచ్చేసాడండి. ఏమిచ్చాడు? తన చూడండి శరీరం అంతా ఇచ్చేశాడు, తన రక్తం అంతా ఇచ్చేశాడు, తన ప్రాణం సైతం ఇచ్చేసి నేను ప్రేమిస్తున్నానని చూపించాడు, నిరూపించాడు. కానీ అంత ప్రేమ కలిగిన దేవుడు నువ్వెందుకు దూరంగా ఉంటావు? అమ్మా, ఒక్క మాట విను. ప్రేమికులు మనం చూస్తాము, ప్రేమికుల్ని మనం చూస్తాం. రోడ్డంట వాళ్ళు నడుచుకుంటూ ఎంత దూరమైనా వెళ్ళిపోతారు. అవునా కదండి? వెళ్ళరా? ఒక్కడి నడమను వాడి కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు వచ్చేస్తాయి. అదే ప్రేమికురాలు పక్కనుంటే, ప్రేమికుడు పక్కనుంటే వాళ్ళ కాళ్ళు నొప్పులు రావు, చేతుల నొప్పులు రావు. ఆమేన్. నేను అంటాను, ఒక మాట మీరు ఆలకించండి. మీరు అంతకుముందు మరి ఎయిర్టెల్లోడు ఎవరో పెట్టారు, అర్ధరాత్రి 10 తర్వాత ఫోన్లు పెట్టారు, తెల్లారి 5 గంటల వరకు పెడితే ఫ్రీ కాల్ పెట్టారు. అప్పుడు పెడితే అయినప్పటికీ అందరూ అనుకున్నారంట ఇది పడుకునే సమయం. ఏదండి? అర్ధరాత్రి 11 గంటల నుంచి పడుకునే సమయము. నేను అంటాను, ఈ సిటీలో కొంచెం లేటుగా పడుకుంటారు, పల్లెటూరులో అయితే 7-8 గంటలకే పడుకుని పోతారండి. నాకు తెలుసున్న మట్టుకి చీకట పడకముందే తినేస్తారు. ఆమేన్. 5-7-8 గంటలు పడుకుని పోతారు. ఇప్పుడు ఈ టైంలో 11 గంటలకు ఫ్రీ కాల్ పెడితే ఎవరు మాట్లాడతారో పిచ్చోడు కాకపోతే అన్నారంట. అయితే ప్రేమికులు ఏం చేశారు తెలుసా? తెల్లవార్లు ప్రేమికులు మాట్లాడుకుంటూ ఉన్నారంట అండి, నిద్రపోకుండా. ఆఖరికి గవర్నమెంట్ సర్వే చేస్తే
తెల్లవార్లు ప్రేమికులు నిద్రపోవట్లేదంటండి. నేను అంటాను, ఒక ప్రేమికుడు అన్నాడంట, పలానా చోటకు వస్తావా, 5కి నేను ఉంటాను బస్ స్టాప్లో నీ కొరకు ఎదురు చూస్తాను అన్నదంట. 5కి సరేలే వస్తాను అన్నాడంట ప్రేమికుడు. 5కి వెళ్ళలేదంటండి. వెళ్ళకపోతే నేను బస్ స్టాప్లో ఎంతసేపు నీ గురించి ఎదురు చూశాను, నువ్వెందుకు రాలే చెప్పు అన్నదంట. అప్పుడు అన్నాడంట, మా కాడ వర్షం వచ్చింది అందుకే నేను ఆగిపోయాను అన్నదంట. హల్లెలూయా. నేను అంటాను, ఈ ప్రేమికులు అవసరానికే ప్రేమించేవారు. ఆమేన్. అవసరం తీరిపోయినాక ఎవరు కూడా నిన్ను ప్రేమించరు. నేను అంటాను, నీ దగ్గర డబ్బు ఉంటే బాగా ప్రేమిస్తారు, నీ దగ్గర అందం ఉంటే బాగా ప్రేమిస్తారు, నీ దగ్గర వయసు ఉంటే బాగా ప్రేమిస్తారు, నీ అవసరత కొరకు నేను బాగా పొగిడి ఎక్కడో ఎక్కించేస్తారు. హల్లెలూయా. నేను అంటాను, ఎవరన్నా అలా ఎక్కిస్తుంటే యేసు నామంలో ఏం చెట్లు మొలక చెట్టు అల్పంగా ఉంటుంది, తొందరగా ఎక్కగానే పడిపోతాం. ఇలాంటి అల్పమైన మాటలు యేసు నామంలో ఎవ్వరూ వినొద్దు. హల్లెలూయా. ఇవన్నీ అవసరానికి తీర్చుకోవడానికే. ప్రేమ లేకపోయినా దొంగ ప్రేమలు. హల్లెలూయా. నవ్వు రాకపోయినా దొంగ నవ్వులు. ఎవరిదండి? హల్లెలూయా. ఎవరిదే? ఈ లోక నటనలో పడిపోయి అవసరానికి వాడుకొని మనం విడిచిపెట్టేవారు కాకుండా నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో పౌలు శీలను చూసి నేర్చుకుందాం. హల్లెలూయా. నిజమైన క్రైస్తవుడు, నిజమైన దేవుని ప్రేమ, నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తుంటే ఇలా పిచ్చిగా ప్రేమించాలండి. ఆమేన్. పిచ్చిగా ప్రేమించాలి. కొందరు భర్తలు ఉంటారు అమ్మా, కొందరు భర్తలు ఉంటారు, ఏమనుకోద్దు 5కి పెళ్ళై ఈ మాట అన్నానని ఆడెంత కొట్టేసినా కానీ ఆమేన్ నాకు నువ్వే కావాలంటది. ఎవరండి? ఎవరు? హల్లెలూయా. నేను అంటాను, ఒక రాత్రి కొట్టేస్తాడు, 5కి ఆ రోజు కొట్టేస్తాడు, తెల్లారు లేచి ఈమె మాట్లాడుతుంది. హల్లెలూయా. మర్చిపోతుంది. ఎన్ని దెబ్బలు తిన్నా, ఎంత తిట్టినా నాకు ఎవరు కావాలి? భర్తే కావాలి. భర్త కంటే నీ దేవుడు ఎక్కువ. ఆమేన్. ఇగో నిన్ను పోషించేవాడు, నిన్ను ఆదుకునేవాడు, నీతో ఉంటున్నవాడు, ఆ పిచ్చి ప్రేమ నా యేసయ్యను ప్రేమించి చూపించు. ఆమేన్. నా యేసయ్యను ప్రేమించు. భర్త కంటే ఎక్కువ ప్రేమ చూపించాలి ఆయనకి. భార్య కంటే ఎక్కువ ప్రేమ చూపించాలి. అన్నదమ్ముల కంటే ఎక్కువ ప్రేమ చూపించాలి. అక్క చెల్లెల కంటే ఎక్కువ ప్రేమ చూపించు. నీ దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు దేవుడి మీద ఆధారపడు. ఇక లోక ప్రేమల మీద నువ్వు ఆధారపడకు. ఇక లోక మనుషుల మీద ఆధారపడకు. ఇక లోక ప్రేమల మీద ఆధారపడి ఈరోజు ఎన్నో కుటుంబాలు పతనమైపోతున్నాయని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. అందుకని నువ్వు మనుషుల ప్రేమ మీద కంటే నీ దేవుని మీద నువ్వు ఎక్కువగా ప్రేమించి, చూడండి, పిచ్చిగా దేవుని ప్రేమించి చూపించాలి. ఎలాగంటే పౌలు శీలలాగా. ఏలో చూడండి, వారికి దెబ్బలు, దెబ్బల మీద అస్సలు ఆ దెబ్బల వైపే చూస్తలా, ఆ బాధల వైపే చూస్తలా, ఆ అవమానాల వైపే చూస్తలా, ఆ నిందల వైపు చూస్తలా. అయ్యో, నేను దేవుణ్ణి ప్రేమించి చూపిస్తున్నానని వారు చూపిస్తున్నారు. నేను ఎన్ని బాధలైనా కానీ నా దేవుడి కొరకు భరిస్తా. నీ కొరకు భరించి చూపించాడు కదా, నిన్ను ప్రేమించి చూపించాడు కదా తల్లి, నిన్ను ప్రేమించాడు. ఆయన ప్రేమించకపోతే ఈరోజు మన బతుకులు ఇలాగ ఉండవమ్మా, మన స్థితిగతులు ఇలాగ ఉండవమ్మా. తల్లి విడిచిపెట్టినట్లు, తండ్రి విడిచిపెట్టినట్లు వాళ్ళన్నీ విడిచిపెట్టారే కానీ, అన్నదమ్ములన్నీ విడిచిపెట్టారే కానీ, అక్క చెల్లెలన్నీ విడిచిపెట్టారే కానీ, నీ అన్నవాళ్ళు నా అన్నవాళ్ళు విడిచిపెట్టారేమో కానీ నా తండ్రి నా దేవుడు నిన్ను విడిచిపెట్టాడా చెప్పు.
నువ్వు విడిచిపెట్టలేదు కదా, ఇంకెందుకో ఈ లోక ప్రేమ నీకు, ఇంకెందుకు మనుషుల ప్రేమ నీకు? ప్రేమించి చూపిస్తున్నారు పౌలు శీలలో. మరి నువ్వెందుకు చూపించవమ్మా? నువ్వెందుకు నిలబడవమ్మా దేవుళ్ళోని? నువ్వెందుకు ప్రార్థన చేయవమ్మా? అందుకే నిజమైన క్రైస్తవుడుగా నిజమైన దేవుని ప్రేమించేవాడుగా ఈరోజు నువ్వు చూడాలని నా దేవుని ఆత్మనితో ఇగో తన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. అయితే పౌలు శీల ఏం చేశారంటే అర్ధరాత్రి దేవుని స్తుతిస్తున్నారు, అర్ధరాత్రి పాటలు పాడుతున్నారు, అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు చిన్న కష్టం వస్తే ప్రార్థన చేయరు, చిన్న బాధ వస్తే ప్రార్థన చేయరు, చిన్న నష్టం వస్తే ప్రార్థన చేయరు, చిన్న అవమానం వస్తే ప్రార్థన మానేస్తున్నారు. ఇగో అలాగుండకూడదు. అది నిజమైన క్రైస్తవుడు కాదు. ప్రేమ కలిగి ఉంటే, నిజంగా నీకు ప్రేమ అంటే నీ దేవుడితో నువ్వు ఉంటావు. నువ్వు నిజంగా ప్రేమ ఉంటే దేవుడిచ్చిన సంఘంలో నిలబడిపోతావు. రేపొద్దున్న యేసయ్య వచ్చేది ఎవరి కొరకు తెలుసా? నిలబడిన సంఘంలో ఎంతమంది ఉన్నారో అంతమందిని తీసుకెళ్ళిపోతాకు వస్తున్నాడు. అందుకే నిజమైన క్రైస్తవుడిగా నువ్వు ఉండాలి, నిజమైన దేవుని ప్రేమించే వారిగా నువ్వు ఉండాలని నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ పౌలు శీల ప్రార్థన చేస్తే, అమ్మా ప్రార్థన చేయగానే ఏం జరిగిందంటే అక్కడున్న ఖైదీలకున్న బంధకాలన్నీ, ఖైదీలకున్న ఆ గేట్లు, ఆ తలుపులు మహాభూకంపం రగిలింది. ఈరోజు ప్రార్థన చెయ్యి, నీకున్న అప్పులు అనే బంధకాలు తొలుగుతాయి. నువ్వు ప్రార్థన చేస్తే లోకం అనే బంధకం నీ నుంచి వెళ్ళిపోతుంది. నువ్వు ప్రార్థన చేస్తే నిజమైన క్రైస్తవుడిగా నువ్వు నిలబడతావు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుని శక్తిని పొందుకుంటావు. నువ్వు ప్రార్థన చేస్తే ఆగిపోయిన కార్యాలు జరుగుతాయి. నువ్వు ప్రార్థన చేస్తే ఇదిగో దేవుడు నీ దగ్గరికి వచ్చి నీ అవసరత దేవుడు తీరుస్తాడు. ఇలా ప్రార్థన చేయగానే దేవుడి దిగొచ్చేసి వారికి ఉన్న బంధకాలన్నీ దేవుడు తెచ్చేసాడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే నీ బంధకాలు ఎందుకు తెంచడం? నీ బంధకాలు కూడా తెంచుతాడని పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడాడు. అందుకే దేవుడి మీద ఆధారపడు. దేవుని పిచ్చిగా అందరికంటే ఎక్కువ ప్రేమించి చూపించు. ఆమె నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. సగం ప్రేమ చేయకండి. సగం భక్తి చేస్తే ఆశీర్వాదాలు ఉండవు. సగం భక్తి చేస్తే దీవెనలు ఉండవు. సగం భక్తి కాదు, పూర్తిగా నువ్వు దేవుడికి లోబడు. నిజంగా దేవుని అందరికంటే ఎక్కువగా ప్రేమించి చూపించు. నీ దేవుడిని నిన్ను ఇంకా దీవిస్తాడు. అటు దీవుళ్ళు ఈ 40 రోజుల ఉపవాసంలో దేవుడు చూచునుగాక. ప్రార్థన చేద్దాం, కళ్ళు మొత్తం తల్ల ఉంచుదాం. పరిశుద్ధాత్ముడా, మాతో మాట్లాడావు. నా వాక్యం అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలించి అభివృద్ధి పొందటానికి సహాయం చేయమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. అందరూ మోకాళ్ళేద్దాం, ఆకాశం వైపు చేతులెత్తుదాం.